మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసమే చేప పిల్లల పిల్లలను పంపిణీ చేసిన నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి. నర్సన్నపేట నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జలుమూరు మండలం కొండకామేశ్వరిపేట గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్లింగ్ చేప పిల్లలను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేసి ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, అలాగే 90% సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుంది అని, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మరియు మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అవసరాలు గుర్తించి ఆ అవసరాలకి తీర్మానాలు చేసి 34,000 వర్కుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కలిపి నిధులు కలిపి మంజూరు చేయడం జరిగి ఇవాళ పనులు జరుగుతున్నాయి. మరి నాకు ఇప్పుడే చాలామంది మొన్న కలిపి వచ్చారు, అయ్యా మా రోడ్డు బాగోలేదని. నాకు స్పష్టంగా తెలుసును, కానీ నేను ఎలక్షన్కి వచ్చిన తర్వాత వచ్చాను. యలమంచిల రోడ్డు వేయాలనే ఆలోచనతో యలమంచిలకు 1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తాను. నేను యలమంచిల రోడ్డు మన కామినాడిపేట, లచ్చనపేట వరకు వస్తుంది ఆ డబ్బులు. అలాగే యలమంచిల గ్రామం నుంచి ఎండల మల్లేశ్వరం రోడ్డు ఉంది, మన గొడ్డువాడ రోడ్డు, దానికి కలిపి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి త్వరలోనే ఆ పనులు కలిపి మంజూరు అవుతాయి. ఇంకా మౌలిక సదుపాయాలు చాలా నా దృష్టిలో ఉన్నాయి. అయినా నిధులు ఒక్కసారి ఇవ్వలేము కాబట్టి ఏవైతే మా శ్మశానంకి రోడ్డు కానీ, శ్మశానం సిమెంట్ రోడ్డు కానీ, శ్మశానం షెడ్ కానీ ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. అలాగే మంచినీరు సమస్య కలిపి కొంత ఏరియాకు ఉంది. ఈ జలజీవన్ మిషన్లో కలిపి మరి సెంట్రల్ గవర్నమెంట్ కొంత 40% ఇస్తే మిగతా స్టేట్ పెట్టుకోవాలి. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కలిపి దారి మిల్లించడం అయిపోయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి దానికి కలిపి మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ కలిపి కట్టారు. పనులు అవి కలిపి స్టార్ట్ అవుతాయి. ఇంటింటికి పొల ఇస్తాం, ఏదైతే ఉందో రోడ్డు మరమ్మతు చేస్తాం. ఇంకా ఏవైతే పనులు ఉన్నాయో మరి కొంచెం నా టైం ఇస్తే అన్ని సమస్యలు పూర్తి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఎంతో ప్రేమించి ఆదరించి అభిమానించిన మా తాగేసి 4 ఉంగరాలు పెట్టేసి 10 తిప్పేసి ఆఖరికి ఏదో తాగి చచ్చిపోయినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం. ఆ పరిస్థితి వచ్చింది. ఇవాళ అప్పులతో దివాలా తీసింది. కనీసం యలమంచిల లాంటి గ్రామం కలిపి రోడ్డు వేసుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే అంతకంటే సిగ్గుచేయట్లేదు. ఈ ప్రాంతాల్లో యలమంచిలో ఒక పేరైన గ్రామం. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే, నేను జడ్పీటీసీగా ఉన్నప్పుడు గౌరవ ఎర్రన్నాయుడు గారు ఆవేళ యలమంచిలకి, అక్కురాడికి అన్నిటికీ సడక్ యోజనలో గ్రాంట్ ఇచ్చారు. ఆ రోజుల్లో తారు రోడ్డు వేసినాం. తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే మెయింటెనెన్స్ కల్పించాం. అనుకోకుండా ప్రభుత్వం పడిపోయింది. ఆ మెయింటెనెన్స్ వర్కులు కలిపి ఆపిస్తున్నారు. ఈవేళ వరకు మళ్ళీ నేను శాసనసభ్యుడు అయినప్పటికీ 6 సంవత్సరాలు అయింది. గోతులు కలిపి కట్టిన పరిస్థితి ఈ యలమంచిలో లేదంటే అభివృద్ధి, ఆ రకమైన అభివృద్ధులు జరిగాయి. అంటే అభివృద్ధి అంది పూర్తి పడకేసింది. అందువల్ల మళ్ళీ ఈవేళ రాష్ట్రం ఖాళీ గల్లా పెట్టుంది. ఏ డబ్బులు లేవు, అంత ఖాళీగా ఉంది. మనకుండే ఏకైక ఆస్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ అతని మేధస్సు ద్వారా మళ్ళా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్పొరేట్ పంచాయతీలకు వచ్చిన నిధులు కలిపి దారి మళ్లించిన వల్ల పంచాయతీ కలిపి 1 రూపాయి రాలే. పంచాయతీ అకౌంట్లు పెట్టిన కలిపి తెల్లారికే మాయ అయిపోయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదైతే పంచాయతీలు బాకీలు ఉన్నాయో ఆ బాకీలు తీరిస్తే మళ్ళీ కేంద్రం నుంచి వస్తుంది. మళ్ళీ 1,200 కోట్లు, మొన్న 1000 కోట్లు, 2,200 కోట్లు పంచాయతీ అకౌంట్లు అంటే వేశాడు. అంటే మళ్ళా ఏదైతే బాకీ, పాత బాకీ వేసాడో సెంట్రల్ నుంచి మళ్ళీ 15th ఫైనాన్స్ డబ్బులు వచ్చినాయి. అంటే మనం సెంట్రల్ కలిపి కొంత మ్యాచింగ్ ఇస్తేనే సెంట్రల్ నుంచి కలిపి ఫండింగ్ వస్తుంది. అది కలిపి ఎక్కడ ఉపయోగించుకోలే. ఇవాళ మోపెడ్లు ఇవ్వాలన్నా, వలలు ఇవ్వాలన్నా, మరి
పశువులు షెడ్లు కట్టాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా సెంట్రల్ ఫండింగ్ కలిపి మ్యాచింగ్ కట్టాలి మనం. స్టేట్ మ్యాచింగ్ కట్టకపోవడం వల్ల సెంట్రల్ నిధులు కలిపి మనం ఉపయోగించుకోలేకపోయాం. ఇవాళ మళ్ళీ పాత బాకీలు తీర్చుకుంటూ సెంట్రల్తో కావాల్సిన మ్యాచింగ్ వీళ్ళు కడతాం కాబట్టి మళ్ళీ నిధులు వస్తున్నాయి. ఇలా మన నిధులు తెచ్చుకొని కేంద్ర సహకారంతో మనం ముందుకెళ్ళడమే కాకుండా అన్ని రంగాలని అభివృద్ధి చేయాలి. ఒక పక్క పెన్షన్ ఇచ్చినాం, 60 నుంచి 70% మంది వ్యవసాయ కూలీలు, వ్యవసాయం మీద ఆ అనుబంధ పరిశ్రమలు పనిచేసిన వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు 70% మంది. అంటే మీరు వ్యవసాయం అనుకోవచ్చు, మురి చేను వేస్తే వ్యవసాయము, జొన్న వేస్తే వ్యవసాయం కాదు. వ్యవసాయ అనుబంధం, చేపల పెంపకం, గొర్రెల పెంపకం, పట్టు పరిశ్రమ, తోటల పెంపకం, ఇవన్నీ వ్యవసాయంలోని భాగం. గతంలో తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో వ్యవసాయం తాలూకా అభివృద్ధి 17% ఉండేది. 16 నుంచి 17% వ్యవసాయ అనుబంధ రంగాలు తీసుకుంటే రొయ్యల పెంపకం 17% ఉండేది. దానివల్ల ఉపాధి పెరిగేది, రాష్ట్రానికి దేశానికి ఆదాయం వచ్చేది మనం కట్టిన ట్యాక్సుల ద్వారా. అటువంటి వ్యవసాయ రంగం 4% పడిపోయింది గడిచిన 5 సంవత్సరాల్లో. 4.5%కి అభివృద్ధి ఆగిపోయింది. ఒక పాయింట్ అభివృద్ధి అంది ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ఎందుకు అభివృద్ధి అని మీరు అనుకోవచ్చు. అభివృద్ధి అంది మనకి ఎలాగైతే పంటలు భాగ్యాలు పండిస్తే పాలు గీలు అన్నీ కలిసి వస్తే మన ఆదాయం ఎలా పెరుగుతుందో, ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తే చేపల ద్వారా వచ్చిన ఆదాయం, మరి దాని ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మరి మన ఖర్చులు వెచ్చాలు పడి దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్, లేదు రొయ్యల పెంపకం ద్వారా, లేకపోతే పశు పెంపకం ద్వారా, గొర్రెల పెంపకం ద్వారా, వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం 1% ఆదాయం పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.